వెల్కమ్ టు TS24 న్యూస్. పోలీస్ ఉద్యోగ నోటిఫికేషన్లు 5,000 నుంచి 20,000కు పెంచాలని దిల్సుఖ్ నగర్ మెట్రో వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. ధర్నా చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇవాళ ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫ్యూచర్ సిటీకి సింబల్ గా ఉండే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసి FCDA ఆఫీస్ ను ప్రారంభించారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో భాగంగా ఇవాళ ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఫ్యూచర్ సిటీకి సింబల్ గా ఉండే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులతో కలిసి రిబ్బన్ కట్ చేసి FCDA ఆఫీస్ ను ప్రారంభించారు. రేపటి భవిష్యత్తుకు ఇప్పుడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ FCDA బిల్డింగ్ నిర్మాణంలో అనేక జాగ్రత్తలు, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించారు. పర్యావరణ హితమైన సస్టైనబుల్ డిజైన్ పద్ధతులను అనుసరించారు. బిల్డింగ్ పైకప్పు మీద ఫోటో వోల్టాయిక్ షేడ్స్ ని ఏర్పాటు చేశారు. ఇవి సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేయడమే కాకుండా భవనం లోపల సహజమైన చల్లదనాన్ని అందించనున్నాయి. గ్రీన్ రూఫ్ గార్డెన్స్, నీటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన ఎకో STP ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వర్షాల ద్వారా వచ్చిన నీటిని ఒడిసిపెట్టి రీఛార్జ్ చేసే విధానం, వ్యర్థ జలాలను శుద్ధి చేసి వాటిని తిరిగి మొక్కలకు పోయడం వంటి చర్యలు పర్యావరణ పరిరక్షణకు అద్దం పడుతున్నాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో మీ గ్రామాలను కలపాలని మీరు ముందుకు వచ్చిండ్రు, మీరు తీర్మానాలు చేసిండ్రు. మా కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు కూడా కొన్ని ప్రతిపాదనలు తెచ్చిండు. ఇవాళ సూచన ప్రాయంగా కొన్ని గ్రామాలను ఫ్యూచర్ సిటీలో కలిపినాం. భవిష్యత్తులో కార్యాలయం ఇక్కడనే ఉంటుంది. గ్రామాల వారిగా చర్చలు చేసి వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్ సిటీలో కలుపుతుంది ప్రభుత్వం. ఈ ఫ్యూచర్ సిటీని దేశానికి కాదు ప్రపంచానికే ఒక గొప్ప నగరంగా రాణిస్తుందనడంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు. అడ్డం పడ్డోళ్లను అడ్డంగా తొక్కుకుంటూ పోతారు ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజలు. ఈ నగరాన్ని వాళ్ళే కాపాడుకుంటారు, ఈ నగరాన్ని వాళ్ళే నిర్మించుకుంటారు. ఈ నగరాన్ని ప్రపంచానికి అంకితం చేసే యువత ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ మీద నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. ఈ నగరం భవిష్యత్తుకు ఒక దిక్సూచి. ఖచ్చితంగా ఈ నగరం విరాజిల్లుతుంది. ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ఒక ఈవెంట్ సందర్భంగా తనను తాను హిట్లర్ తో పోల్చుకుంటూ చేసిన కామెంట్స్ పై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మాట్లాడుతూ హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించినాం. రేపు రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది అన్నారు. ఏమైనా కేసీఆర్ని ఆడిపోసుకోవటం, కేసీఆర్ని ఆడిపోసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన నువ్వు కాదు అనే హిట్లర్ గతి ఏమైందో చివరికి అందరం గమనించామని చెప్పి అంటున్నా.
రేపు రేవంత్ రెడ్డి గారికి కూడా మరి అదే గది పడుతుందా? ప్రజాస్వామ్యంలో హిట్లర్గా కోరుకుంటాడు ఎవడు ఉండడే అంటూ నేను. హిట్లర్ కావాలని ఎవడు కోరుకోడు. ఒక కాంగ్రెస్ వాదిగా కాంగ్రెస్ నాయకుడు ఏం కోరుకోవాలనే? ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలి, పండిట్ జవహర్లాల్ నెహ్రూని ఆదర్శంగా తీసుకోవాలి. ఎవడు హిట్లర్ ఆదర్శంగా తీసుకుంటాడే? ది మోస్ట్ వరల్డ్ నోటోరియస్ క్రిమినల్ ఎవడు అంటే హిట్లర్. ఇలా రేవంత్ రెడ్డి ఆయనకైనా ఎవరితో పోల్చుకుంటుండో మోస్ట్ వరల్డ్ నోటోరియస్ తోని పోల్చుకుంటుండ ఆయన. దీన్ని బట్టే మనం పాలన ఏదో కొనసాగుతూ ఊహించవచ్చు అని చెప్పండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్లు సగానికి పైగా పడిపోయాయి. భూముల విలువ పెంపుతో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు అమాంతం పడిపోయాయి. భూముల విలువ పెంపునకు ముందు వరకు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారితో కిక్కిరిసిపోగా గత వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో సంబంధిత కార్యాలయాలు బోసిపోయాయి. రాష్ట్ర ఆదాయంలో 60% రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చేది. జిల్లా పరిధిలోని ఇబ్రహీంపట్నం, గండిపేట్, రంగారెడ్డి, రాజేంద్రనగర్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్ మేట్, వనస్థలిపురం, షాద్ నగర్, ఫరూక్ నగర్ వంటి ఎస్ఆర్ఓల పరిధిలో గతంలో రోజుకు 100కు పైగా రిజిస్ట్రేషన్లు అయ్యేవి. భూముల మార్కెట్ విలువ పెంచిన తర్వాత వీటి పరిధిలో 30 నుంచి 40 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయం కూడా 50% పడిపోయింది. సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు క్రయ విక్రయదారులు లేక బోసిపోతున్నాయి. జిల్లాలో 18 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. వీటిని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రోజువారీ నిర్ణీత స్లాట్లన్నీ బుక్ అయ్యేవి. ఏటా జిల్లా నుంచి రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చేది. భూముల మార్కెట్ విలువలు పెంచడంతో భూములు కొనుగోలు చేసిన దాంట్లో సుమారు 30% వరకు మార్కెట్ విలువలకి చెల్లించాల్సి వస్తుంది. రిజిస్ట్రేషన్ల పెంపునకు ముందు 4 రోజుల వరకు స్లాట్ బుకింగ్లు అధికంగా ఇవ్వడంతో 150 వరకు జరిగేవి. ప్రస్తుతం సగం కూడా రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. భూముల మార్కెట్ విలువలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పోసిపోతున్నాయి. రోజుకు 2 నుంచి 5 వరకు డాక్యుమెంట్లు జరిగేవని, ప్రస్తుతం ఒక్క డాక్యుమెంట్ కూడా రావడం లేదని డాక్యుమెంట్ రైటర్లు వాపోతున్నారు. జిల్లాలో వ్యవసాయ భూముల విలువలను 50 నుంచి 60% పెంచగా అపార్ట్మెంట్ల విలువను 20% పైగా పెంచారు. ఈ నెల 5 నుంచి మంగళవారం వరకు జిల్లా అంతటా అన్ని మండలాల్లో వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గుముఖం పట్టాయి. గతంలో వికారాబాద్ మండల పరిధిలో వ్యవసాయ భూముల విలువ అత్యధికంగా 17 లక్షల వరకు ఉండగా ప్రస్తుతం ఏకంగా 38 లక్షలకు పెంచారు. అలాగే వ్యవసాయేతర భూముల విలువ గతంలో గజం 2000 వరకు ఉండగా ప్రస్తుతం 5000కు పెంచారు. జిల్లాలోని పూడూరు, నవాబుపేట, మోమిన్పేట, వికారాబాద్, పరిగి తదితర తహసీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఘోరంగా తగ్గిపోయాయి. జిల్లా వ్యాప్తంగా గతంలో 350 నుంచి 400 వరకు రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం జిల్లా అంతటా 100 రిజిస్ట్రేషన్లను మించడం లేదు. భూముల క్రయ విక్రయాలు అధికంగా జరిగే పూడూరు, నవాబుపేట, మోమిన్పేట మండలాల్లో గతంలో రోజుకు 30 రిజిస్ట్రేషన్లు కాగా ప్రస్తుతం సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. తాండూరు మండలంలోనూ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు గతంలో 15 వరకు జరగగా ప్రస్తుతం 5 నుంచి 6 రిజిస్ట్రేషన్లకు మించి కావడం లేదు. సర్కార్ భూముల విలువను పెంచడంతో పాటు స్లాట్ సంఖ్యను కూడా పెంచింది. రేవంత్ రెడ్డి అబ్బజాగిరా మా భూములు గుంజుకోవడానికి మల్రెడ్డి రంగారెడ్డి మీటింగ్ లో మా తోలు తీస్తామంటున్నాడు. ఆయన తోడుకెళ్లు తీస్తాం, మా భూములు గుంజుకోవడానికి మమ్మల్ని కష్టాలు పెడుతున్నారు అని కోహెడ మార్కెట్ యార్డ్ భూసేకరణ బాధితులు అన్నారు. రాజ్యం ఏలిన ఆయన న్యాయం చేయాలి, న్యాయంగా తిరగాలి, ఎల్లకాలం బతకరాలి. ఇంట్లో పెడతారు మనలా. నా దినాలకి ఇంత దౌర్జన్యం ఎందుకు? నీకు ఎవరిని కొట్టినావురా? ఎవరిని కొట్టినావు? నా రాజ్యం వచ్చి నా భూమి గుంజుకొచ్చేందుకు నీదేమన్నా నీ అయ్యే సంపాదించుతుంటి. మా పానాల దగ్గర అయితే 15 దినాల నుంచి జేసీపీ కడ్డం పడినది. చంపుతావా? ఆడక నువ్వుకోవాలి కదా. ఇప్పుడు ఇది చేసింది ఎవరు? మల్రెడ్డి రంగారెడ్డి, కందాల రంగారెడ్డి. గాడ ఎండలు మేమున్నాం. ఉంటే ఏమంటాడంటే పోలీసు వాళ్ళు పన్రి నీళ్ళు దాటాక నీళ్ళు దేనిస్తలేరు మా వాళ్ళని, బోధింటాక బోధేనిస్తలేరు. పొద్దున్న దాక్కున్నాం, పొద్దుముందు దాక్కున్నాం. పొద్దుముఖంగా ఏం చేసారు? ఇంత టిఫిన్లు తెచ్చుకుంటాం. నీళ్లు తాగుతా నీళ్ళు లేవు. సస్తరా సాగుండ్రి పోలీసులు డైరెక్ట్ చచ్చిపోయారు. మంచోడు. ఈడేం చేసిండు? ఆడపిల్లలకు 2000 నడిస్తా, ముసలోళ్ళకు 4000 పింఛన్లు ఇస్తా. రైతు బంధు గతి లేదు. ఇప్పుడు భూములకు రైతు బంధు లేదు. ఏం చేస్తుండు? ఆడవాళ్ళు తిప్పుతున్నాడు. నన్ను చూడయ్యో అని తిప్పుతున్నాడు. ఆయన పెళ్ళాన్ని కూడా తిప్పుతాడు. విన్నావా? మేము భూములు ఇయ్యం, మా భూమి మాకు కావాలి. మళ్ళీ ఈయన అంటుండగా ఇంకో 5 ఏళ్ళు కూడా నేనే ఉంటాను. ఆయన రాడు, మళ్ళా జన్మరాడు. మొన్న ఓటేసిరా మీరంతా? మంచితాని మన వేసినాం కొడుక. ఇట్లా అనుకోని వేయలే. ఇప్పుడు ఇన్నేళ్ళాయే కాంగ్రెస్ పోయి
వస్తాడేమో ఇందిరమ్మ పోయింది, రాజశేఖర రెడ్డి పోయిండు, రాజీవ్ గాంధీ పోయిండు, న్యాయస్థానం కదా ఇందిరమ్మది చేస్తాడు అనుకోను. ఈ కత్తెర నాకు కూడా అని మాకు తెలియదు. మొన్న ఈడ మీటింగ్ అయిందా, మీటింగ్ అయితే టీవీలో చూపిస్తాం. మేము ఇళ్ళలో తాళాలు వేసుకొని మమ్మల్ని నెల కూడా చేసిండు కదా, ఇళ్ళలో తాళాలు వేసుకొని ఉన్నాక ఏమంటుండు మీటింగ్లా, ఇగో నా దగ్గరకు వచ్చి మా భూములు మాకు కావాలి అన్నారు. కానీ ఎవరు ఎమ్మెల్యే రంగారెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన ఏదో పని తొర్రూరు కాడికి వచ్చి గింత అంతుండి ఇవిలో చదువుకున్నాం మనగాడు. ఫ్రూట్ మార్కెట్ భూసేకరణ